ఎంజీరావు గారు, అమెరికా ఒక పక్క టారిఫ్ వార్లతో బిజీగా ఉంది, యుద్ధాల్లో కూడా చాలా బిజీగా ఉన్నారు ట్రంప్. మరోపక్క చైనా మాత్రం డ్రాగన్ కంట్రీ క్వాంటమ్ ఆయుధాలని తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్వాంటమ్ ఆయుధాల వల్ల భారత భద్రతకు ముప్పు, అట్ ది సేమ్ టైం మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఖచ్చితంగా అమెరికా ఓటమే అని తెలుస్తోంది. ఏంటి క్వాంటమ్ ఆయుధాలు, వీటి ప్రత్యేకత ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అక్కడ వెనుజులా అని, కెనడా అని, గ్రీన్లాండ్ అని, ఉక్రెయిన్ రష్యా పీస్ డీల్ అని ఈ యుద్ధంలో నిమగ్నం అయిపోయింది. నేను ఆల్రెడీ గ్లోబల్ ప్లేయరు, నేను తిరుగులేని శక్తి, ప్రపంచంలో ఎక్కువ ఆయుధ బడ్జెట్ $1 ట్రిలియన్ ఆయుధ బడ్జెట్తో నేనున్నా. చైనా ఆఫ్టర్ అరౌండ్ $300 బిలియన్, అది నాతో పోటీ పడలేని ఒక నిర్లక్ష్యమైన వైఖరి, ఒక ఉపేక్ష భావంతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక పక్కన ఉంటే, ఇక ఇండియా అయితే ఇంకా నేను స్వదేశీ సెల్ఫ్ రిలయన్స్ అనుకుంటూ ఇంకా కొత్త కొత్త ఆయుధాలు తయారు చేస్తూ ఇది నేను కూడా గొప్ప దేశం అనుకునే సందర్భంలో ఇక్కడ ఇండియా అమెరికాకు ఒక బిగ్గెస్ట్ షాక్ ఈ రీసెంట్ రిపోర్ట్ ఒకటి వచ్చిందనమాట. అదేంటంటే చైనా కొత్త న్యూ జనరేషన్ క్వాంటమ్ వెపన్స్ తయారు చేస్తుంది. సుమారు క్వాంటమ్ వెపన్స్ 10 కొత్త ఆయుధాలని అది ఆవిష్కరించింది, డిస్కవర్ చేసి అది రీసెంట్గా ప్రయోగించింది అనమాట. అందులో ఒకటే YJ-20 అని ఒక పెద్ద వెపనం. తర్వాత క్వాంటమ్ శాటిలైట్, మనం ఇంకా ఏదో స్పేస్ ఎక్స్కే అమెరికా నాసాకి ఇండియన్ ఇస్రో కూడా సాధ్యం కాంది ప్రపంచంలో మొట్టమొదటిగా ఒక క్వాంటమ్ శాటిలైట్ని అది ఆల్రెడీ ప్రయోగించేసింది. ఈ క్వాంటమ్ శాటిలైట్ అంటే ఇంకా కమ్యూనికేషన్ ఎవరో ఎన్స్క్రిప్ట్ చేయడానికి ఉండదు, మధ్యలో అడ్డగించి ఇంటర్సెప్ట్ చేసి వినడానికి కూడా ఉండదన్నమాట. కాబట్టి ఇంకా కమ్యూనికేషన్ ఎవడో అడ్డగింటలేడు, తిరుగులేని అస్త్రం అయిపోయింది. ఇలాంటి 10 క్వాంటమ్ వెపన్స్ తయారు చేసింది. క్వాంటమ్ అంటే సింపుల్ అండి, ఐన్స్టీను ఇంకా పెద్ద ప్రముఖ ఫిజికిస్ట్స్ అంటే భౌతిక శాస్త్రవేత్తలు ప్రపోజ్ చేసింది క్వాంటమ్ మెకానిక్స్, అంటే క్వాంటమ్ టెక్నాలజీ అంటారన్నమాట, క్వాంటమ్ ఫిజిక్స్ అంటారు. ఇవేంటంటే బియాండ్ సైన్స్ ప్రిన్సిపల్స్ మీద కంటే ఎక్కువ ఉంటాయి. దాన్ని ఏమంటారు, సూపర్ పొజిషన్, అంటే స్థితికి సూపర్ స్థితి లాగా అనమాట. అదేవిధంగా ఎంటాంజిల్మెంటు, ఇప్పుడు అణువులు పరమాణువులు ఓ సిద్ధాంతాలు ఉంటాయి. ఈ క్వాంటమ్ అనేది అణువు పరమాణువులకు దాటి ఉంటుంది అనమాట. సబ్ ఆటము ఆటమ్స్ శాస్త్రాల కంటే ఎక్కువగా అది వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కంప్యూటర్ టెక్నాలజీలో 0 to 1 బిట్స్ ఉపయోగిస్తాం, కానీ క్వాంటమ్ ఉపయోగిస్తే ఈ 0 to 1 బిట్స్ దాటేసి ఉంటుంది అనమాట. కాబట్టి ఆ కమ్యూనికేషన్, క్వాంటమ్ కమ్యూనికేషన్ ఉపయోగిస్తే అసలు ఎవ్వరూ మధ్యలో వినలేరు, ఎన్స్క్రిప్షన్ అనేది పాజిబిలిటీ లేదు. తద్వారా ఇంక ఈ కమ్యూనికేషన్ చైనా శాస్త్రవేత్తలని అమెరికా వాళ్ళు వినలేరు, ఇండియా స్పైయింగ్ ఏజెన్సీలు వెళ్ళలేవు, ఏమి వెళ్ళలేవు. తిరుగులేని అస్త్రం, కానీ అది మాత్రం మన అందరినీ ఎంటర్ అయిపోతుంది, మనం అన్నీ అది వినేస్తుంది. మన శాటిలైట్ల కంటే సూపర్ శాటిలైట్లు, క్వాంటమ్ శాటిలైట్లా తయారు చేసుకున్న కమ్యూనికేషన్ ఎలా జరిగిద్దో కూడా మనకు తెలియదు. ఇంకొప్పుడు క్వాంటమ్ వెపన్స్ అనేది కొన్ని వచ్చినాయి, లేజర్ బీమ్స్లో ఈ కాంతి, వీటికి సంబంధించిన ఇంకా భయానకమైన అస్త్రాలు వస్తాయి. తర్వాత క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ టెక్నాలజీ అది ఇంకా సరికొత్త న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుంది, సరికొత్త మిసైల్స్ని తయారు చేస్తుంది, సరికొత్త గన్స్ని తయారు చేస్తుంది. ఇంకా సైన్యం తన ఆయుధాలని క్వాంటమ్ ఆయుధాలు ఇచ్చేస్తుంది అనమాట, గన్స్ ఇలాంటివి. ఇంకా దాన్ని అడ్డగించడం ఎవరి వల్ల సాధ్యం కాదనమాట. అలాంటి ఆయుధాలు ఈరోజు చైనా తయారు చేసుకుని రెడీగా పెడుతుంటే మిగిలిన దేశాలన్నీ కళ్ళు అప్పగించి చూస్తున్నాయి. దారుణమైన పరిస్థితి అనేది రిపోర్ట్లు వస్తున్నాయి. ఎందుకంటే చైనా ఒక పక్కన చక్కగా ఆయుధాలు తయారు చేసుకుంటే మిగిలిన వాళ్ళందరూ ఏదో బిజీగా ట్రెడిషనల్ మిగిలిన ఆయుధాల్లో బిజీ అయి ఉన్నారన్నమాట. ఇప్పుడు దీనివల్ల ఏం జరగబోతుందంటే ఇండియా పర్స్పెక్టివ్ ఒకటి చూద్దాం, తర్వాత అమెరికా పర్స్పెక్టివ్ చూద్దామండి. ఇండియా మీద ఆల్రెడీ ఇండియాకి అతిపెద్ద శత్రువే చైనా. ఎందుకంటే చైనా అమెరికాని శత్రువుగా పరిగణించినప్పటికీ ఇండియానే అతిపెద్ద శత్రువుగా చూస్తాయి. ఎందుకంటే అమెరికా అనేది ఇప్పుడు ప్రపంచంలో గ్లోబల్ పవర్ అయినా, తిరుగులేని శక్తి అయినా, దాని పవర్ ఒక 30 years ఉంటుంది అనమాట, 20 years అంతే. వేరేజ్ ఇండియా ఈ 20 years తర్వాత నెక్స్ట్ కొన్ని శతాబ్దాలు, కొన్ని సెంచురీసే చైనాని అధిగమించబోతున్నాం. కాబట్టి అమెరికాని శత్రుగా చూసిన ఇండియాని ఎక్కువ శత్రుగా చూస్తే చైనా. అందుకని అరుణాచల్ ప్రదేశ్, లడఖ్ లాంటిని ఎప్పుడు ఆక్యుపై చేసుకుందామా, ఇండియాని విభజిద్దామా, ఇండియాని నాశనం చేయాలంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ని ప్రమోట్ చేయడం. కాబట్టి ఇండియా చైనాలకి ఎప్పుడైనా యుద్ధం వచ్చు, ఏ క్షణానైనా యుద్ధం వస్తుంది. అంత అలా దారుణంగా 4000 కిలోమీటర్ల వెంబడి ఎప్పుడు సైన్యం మోహరించింది. ఇండియన్ ఓషన్లో ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు చైనాతో యుద్ధం వస్తే మరి ఇండియా చైనా ఆయుధాన్ని అధిగమించగలదా అంటే ఇక్కడ ఒక్కటి చెప్తానండి, ఇండియాని చైనా ఓడించలేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇండియాని ఏ శక్తి ఓడించలేదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మరి చైనాని మనం ఓడించగలమా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. 1962లో చైనా ఇండియాని ఓడించలే, కానీ మన భూభాగాలు తీసేసుకుంటే మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం.
ఇలాంటి పరిస్థితే మళ్ళా రిపీట్ అవుతుంది. అనవసరంగా చైనాలాగా మనం ఆయుధాలు తయారు చేసుకోకపోతే ఇండియాని ఓడించలేదు, కానీ ఇండియా చైనాని ఓడించలేం. ఈ లోపల అది భూభాగాలను అదే పెట్టుకుంటుంది, ఇంకో కొన్ని భూభాగాలు తీసుకుంటుంది అనమాట ఈ పరిస్థితి. తర్వాత పాకిస్తాన్కి అది రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో శాటిలైట్ టెక్నాలజీ అన్నీ ఇచ్చింది, ఆయుధాలు ఇచ్చింది, JF-17 థండర్ ఇచ్చింది, HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇచ్చింది. మనం ఏమీ ఆపలేకపోయాం. పాకిస్తాన్లో మనం POK ద్వారా అది CPEC వేస్తుంటే మనం ఆపడం లేదు. ఎందుకు అంటే చైనా ఆయుధాలు బలంగా ఉన్నాయి. ఇది మనం జాగ్రత్తగా గమనించాలండి. ఇండియాని ఓడించలేదు, కానీ ఇండియా దగ్గర ఏది కావాలంటే అది తీసుకుంటూ ఉంటుంది. ఈ క్షణంలో చైనాతో మనకు యుద్ధం వస్తే మనం ఏం చేయగలం? మనం రికవర్ చేసుకోగలమా? అరుణాచల్ ప్రదేశ్ని, POKని, తర్వాత సాక్షాం వ్యాలీని, తర్వాత లడక్, ఈ గాల్వాన్ వ్యాలీని రికవర్ చేసుకుంటామా? చెయ్యలేము. ఎందుకంటే చైనా దగ్గర భయంకరమైన ఆయుధాలు ఉన్నాయి. కానీ చైనాని మనం అటాక్ చేయదండి. మనల్ని చైనా ఎక్కకుండా సంజు చెప్పినట్టు ఆర్ట్ ఆఫ్ వార్ ప్రకారం చిన్న చిన్నగా తీసుకుంటూ ఉంటుంది అనమాట. ఇది ఎందుకు అంటే అది ఎప్పుడు దాన్ని ఆపొచ్చు. చైనా కంటే భయంకరమైన ఆయుధాలను మనం తయారు చేయాలి. ఏదో బ్రహ్మోస్ లాంటిది, బ్రహ్మోస్ ఒకటి ఉంది మన దగ్గర. మిగిలిన ఏ ఆయుధం కూడా చైనాకి మించిన ఆయుధం లేదు, ఎక్సెప్ట్ బ్రహ్మోస్ మిసైల్. గుర్తుపెట్టుకోవాలి, దీనికి మించిన ఆయుధం చైనా కంటే ఎక్కువ ఏ ఆయుధం లేదు. మరి బ్రహ్మోస్లు అంటే ఇంకెక్కువ ఎందుకు తయారు చేయకూడదంటే క్వాంటమ్ వెపన్స్ తయారు చేయాలి, క్వాంటమ్ శాటిలైట్ తయారు చేయాలి. చైనాకి మించిన ఆయుధాలు, హైపర్సోనిక్లు ఇవి కూడా ఇంకా తయారు చేసుకుని పెట్టుకోవాలి. అప్పుడు చైనా మన మీద ఎదురు తిరగడం, మనల్ని ఓడించలేకపోవడమే కాదండి, చైనాని ఓడించే స్థాయికి మనం వెళ్ళాలి. చూడండి, ఇజ్రాయెల్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి లెసన్స్ అంటే ఇక్కడ ఇదే. ఇజ్రాయెల్ ఏ సింగిల్ కంట్రీ, అరౌండ్ 17,000 స్క్వేర్ కిలోమీటర్, కానీ అది 57 ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఏది కూడా దాంతో పోటీ పడలేదు. ఇరాన్ని ఎలా ఏడిపించిందో చూడండి, మొసాద్ ఎలా ఉంటుందో చూడండి, దాని మోడర్న్ వెపన్స్ ఎలా ఉంటాయి చూడండి. మనం అది చైనాని కొట్టాలి అంటే చైనా దగ్గర ఉన్న మన భూభాగాలు తీసుకోవాలి. ఇంకా అది మరీ ఎక్కువ పాలిటిక్స్ చేయకూడదంటే మన సౌత్ ఏషియా హిమాలయాల కిందకు వచ్చి బంగ్లాదేశ్, పాకిస్తాన్లో ఇంటర్వ్యూన్ అవ్వకూడదు అంటే మనం దానికి మించిన ఆయుధాలు తయారు చేయాలి. మరి క్వాంటమ్ మిషన్ ఇండియా ఏమో ఆలోచిస్తుంది, క్వాంటమ్ మిషన్ అని ఒకటి పెట్టింది, అద్భుతంగా చేస్తున్నాం. కానీ చైనాలాగా క్వాంటమ్ వెపన్స్ ఇంకా మనం మొదలు పెట్టలేదు, అది మంచిది కాదు, ఎక్సెప్ట్ లేజర్ బీమ్ వెపన్స్ తప్పితే. ఇది ఇండియా పరిస్థితి. కాబట్టి చైనాని అధిగమించాలంటే మనం ఉపేక్షకి వెళ్లకుండా తయారు చేయాలి. రెండో విషయం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఏదో ఇండియా కాదండి, USA పరిస్థితి చూడండి. ఈ క్షణంలో ఇప్పటికిప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం వస్తే అందులో చైనా, అమెరికాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎందుకంటే చైనా తైవాన్ ఆక్యుపై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అమెరికా వచ్చి జోక్యం చేసుకుంటే మూడవ ప్రపంచ యుద్ధం. మరి ఇప్పుడు ఈ క్వాంటమ్ వెపన్స్ దగ్గర వచ్చే రిపోర్ట్లు అదే చెప్తుంది. ఎందుకంటే తైవాన్ని ఆక్యుపై చేసుకుంటే అమెరికా వచ్చి ఏమీ చేయలేని ఒక పరిస్థితి వస్తుందంటండి. రీసెంట్గా అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలే, అమెరికా ఆర్మీయే ట్రంప్కి చెప్తున్నారు. ఏమని? అమెరికా దగ్గర 11 నుంచి 17 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్న ద గ్రేట్ గెరార్డ్ ఆర్ ఫోర్డ్, అబ్రహం లింకన్ ఇలాంటి ద గ్రేట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్న చైనా చాలా జాగ్రత్తగా వాటిని బద్దలు కొట్టగలదు. అది కూడా ఏంటి, చైనాకి వారిలో డబ్బులు అవ్వంటండి. చిన్న చిన్న మిసైల్స్, చీప్ వెపన్ చైనా ప్రొడక్ట్స్లా ఉంటాయి అన్నమాట. ఇది YJ-20 లాంటి మిసైల్స్తో చక్కగా ఈ హైపర్సోనిక్ వెపన్స్తో చాలా చీప్గా ఈ అతిపెద్ద $13 బిలియన్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని కేవలం $1 మిలియన్ ఉన్న ఒక చిన్న వెపన్తో బద్దలు కొట్టేస్తుందండి. కాబట్టి అమెరికా గెలవాలి అంటే ఎంతో నష్టంతో గెలుస్తుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు చైనా అమెరికాల మధ్య యుద్ధం జరిగితే అమెరికా ఓడిపోతుంది అని స్వయంగా అమెరికా ఇంటెలిజెన్స్, అమెరికన్ ఆర్మీయే పెంటగానే మాట్లాడింది రీసెంట్గా. మరి ఇప్పుడు చైనా ఇంకా ఈ క్వాంటమ్ వెపన్స్ తయారు చేస్తుంది. ఇది లేజర్ బీమ్స్కి సంబంధించి క్వాంటమ్ కమ్యూనికేషన్స్, హ్యాక్ చేయడానికి కూడా ఉంది, ఇంటర్సెప్ట్ చేయడానికి కూడా ఉండదు. ఇక YJ-20 లాంటి న్యూ మిసైల్స్, దారుణంగా న్యూక్లియర్ వెపన్స్ పెంచేసుకుంటుంది. మరి అమెరికా ఒక 5 సంవత్సరాలు ఇదే కొనసాగితే అమెరికాకి చైనాకి మధ్యలో వెపన్స్లో ఇంబ్యాలెన్స్ వచ్చేసి పవర్ పాలిటిక్స్ పెరిగిపోయి చైనా తిరుగులేని శక్తిగా అవతరించేస్తుందన్నమాట. కాబట్టి మూడవ ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ఓడిపోతుంది అనేది అక్కడ చెప్తుంది. మరి ఇండియా అనేది కూడా ఉపేక్ష వహించకుండా చైనా ఏం చేస్తుందో కదలికలు గమనించి ఆ విధంగా మనం వెపన్ తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో నిర్ణయం తక్కువగా ఉంటుంది, లేట్ అవుతూ ఉంటుంది. ఆ లేటు మంచిది కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నది కమ్యూనిస్టు చైనా, ద డేంజరస్ డ్రాగన్. దాన్ని తట్టుకోవాలంటే అంత ఈజీ కాదు. ఇండియా ఎంత అభివృద్ధి చెందినా చైనా కంటే ఒక మెట్టు ఎదుగుతున్నామా లేదా చూడాలి. చైనాతో సమానంగా ఉన్నా అది మనల్ని దెబ్బ కొడుతూ ఉంటుందండి. ఇందువల్ల ఈ మిలిటరీ పరంగా చాలా డేంజర్. దట్టు ఏ కమ్యూనిస్ట్ చైనీస్ మైండ్ సెట్ ఈజ్ సో డేంజరస్ ఫర్ ది ఇండియాస్ ఎగ్జిస్టెన్స్, ఈవెన్ US ఎగ్జిస్టెన్స్ యాజ్ వెల్.